కేబుల్ బ్రిడ్జ్ పైన మొదటి వీడియో చేసిన పర్సన్ నేనే, అవునా కాదా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏమైనా కొనాలనుకుంటే కింద అమెజాన్ లింక్స్ ఉంటాయి, దాని లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. వీడియో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఇప్పుడు మనకొండ రోడ్ నుంచి వెళ్ళి సదాశివపల్లి వర్స్ నుంచి వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ రూట్ వెళ్తున్నాము. ఇటు వెళ్తే అల్గనూరు, ఇది బస్ స్టాండ్ సదాశివపల్లి. ఈ రోడ్ ఇటు సదాశివపల్లి లోపలికి వెళ్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ రోడ్ ఎలా ఉంది, సదాశివపల్లి టు కేబుల్ బ్రిడ్జ్ రోడ్ మనం వెళ్ళేది ప్రజెంట్గా. సో కొత్త ఎవరైతే ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. సో ఈ రోడ్డు మనకి నాకు తెలిసే 2023 జనవరి 1 కల్లా డాంబర్ రోడ్డుగా మారబోతుంది. ఎందుకంటే మనకి కేబుల్ బ్రిడ్జ్ అనేది కొత్త సంవత్సరంలో ఓపెనింగ్ కాబోతుంది. సో ఇటు సైడ్ వెళ్ళినా కూడా మనకి అదే డాంబర్ రోడ్డు, వరంగల్ రోడ్డు, అల్గూరు రోడ్. అది ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తే మనకి బైపాస్ ఉంటుంది కదా, కమాన్ దగ్గరికి వెళ్తుంది అనమాట ఈ రోడ్డు. కరీంనగర్ కమాన్ దగ్గరికి ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్తుంది. సదాశివపల్లి టు కేబుల్ బ్రిడ్జ్ రోడ్, సదాశివపల్లి టు కమాన్ రోడ్ అని చెప్పొచ్చు. కరీంనగర్ కమాన్ రోడ్ ఇక్కడ అంతా ఉనుక పోస్తుంది, రైస్ ఉంటుంది. రోడ్ అంతా పొట్టుగా ఉంది మొత్తం. మనకి ఇక్కడ 173 రీడింగ్ ఉంది. యాక్చువల్లీ 174 ఆకంతో వచ్చాను, 6 కిలోమీటర్ అనుకోండి. 173.5 నుంచి వెళ్ళి మనకి కేబుల్ బ్రిడ్జ్ దాకా ఎంత ఎన్ని కిలోమీటర్ ఉంటుందో చూద్దాం వెళ్ళిన తర్వాత. సో ఆల్రెడీ మన కరీంనగర్కు కొన్ని ఆటోలు వెళ్తున్నాయి ఈ రోడ్లో. ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది భారీ ఎత్తున. మనకొండ టు కరీంనగర్ ఆటోలు నడుస్తున్నాయి. ఇక్కడ ఈ రూట్లో వెళ్తే మనకి ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్ షార్ట్ కట్ వచ్చేస్తుంది అనమాట. ఈ ఏరియాలో కూడా ల్యాండ్స్ చాలా రేట్ పెరిగిపోతాయి అండి. ఇక్కడ వచ్చేసి మామిడి తోట ఉంది ఒకటి. సో మనకి దగ్గర వచ్చేసాము కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి. ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చేసి చూసారా, మనకి కేబుల్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము. అంటే కనెక్టివిటీ కేబుల్ బ్రిడ్జ్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో నియర్ టు దట్ ప్లేస్. ఇక్కడికి ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ మీద కిలోమీటర్ వచ్చాము అదే సదాశివపల్లి స్టాప్ నుండి. సో పూర్తిగా కిలోమీటర్ దగ్గరికి అంటే కేబుల్ బ్రిడ్జ్ వచ్చేసరికి నాకు తెలిసి 2 కిలోమీటర్స్ ఆర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. అంటే కనెక్టివిటీ వరకు సదాశివపల్లి నుంచి వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ కనెక్టివిటీ వరకు 1.5 to 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకి ముందుగా వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుంది దూరంలో. అంటే ఇది ఎక్కేదారి అన్నమాట. ఇలాగా కేబుల్ బ్రిడ్జ్ పైకి ఇలా కేబుల్ బ్రిడ్జ్ పైన ఉండి ఎక్కి వెళ్ళి ఇలా వెళ్ళాలి. మనమైతే లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తాం ప్రజెంట్గా. ప్రజెంట్ వచ్చేసి మన ఈ దారిలో వెళ్తున్నాం లెఫ్ట్లో. మన రైట్ సైడ్ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఉంది, కనెక్టివిటీ అనేది అక్కడికి వరకు వెళ్ళాలి. సో ఈ రోడ్డు డాంబర్ రోడ్ కాబోతుంది. ఆల్రెడీ చూసారు కదా, అంత వర్క్ కాంక్రీట్ మెటల్ వేసారు. సో రీడింగ్ వచ్చేసి 175 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మనం అక్కడ సదాశివపల్లి నుంచి వచ్చాం అనమాట. సో మన దగ్గరకు వచ్చేసాం. మనం ఈ సైడ్ కేబుల్ బ్రిడ్జ్ కింద నుండి వెళ్తున్నాం. అది యాక్చువల్గా ఆటేమో ఇప్పుడు ఫస్ట్ చూపెట్టిందేమో అక్కడ కేబుల్ బ్రిడ్జ్ పైకి వెళ్ళడానికి, ఇది కిందికి నుంచి వెళ్ళడానికి అనమాట. అంటే కింది దారి ఉంటుందా నాకు తెలియదు. ఎందుకంటే మనకి ఇదంతా రివర్ ఫ్రంట్ చేస్తున్నారు, అంతా వాటర్ ఉంటుంది కనుక కింద నుంచి వెళ్ళి లోపల నుండి మనకి వాటర్ నుండి వెళ్ళే దారి ఉంటుందా అనేది నాకు తెలియదు. బట్ కేబుల్ బ్రిడ్జ్ నుండి అయితే ఈ విధంగా వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. మొత్తం అయితే జనవరి 1, 2023 ఓపెన్ చేస్తారట. ఇక్కడ కాంక్రీట్ అంతా క్రషింగ్ మిషన్ అట్లా వస్తుంది. సో ఇప్పుడైతే మొత్తానికి ఇక్కడ కింద వచ్చేసాను. సో ఇదండి మన కేబుల్ బ్రిడ్జ్ ప్రస్తుత సిచ్యువేషన్. అవతల సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా కాలేదనమాట. కాకపోతే జనవరి 1 వరకు అది కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. కిందకి వచ్చేసాము. సో ఇక్కడ నుంచి మీకు నేను డైరెక్ట్ అక్కడ ఎండింగ్ చూపెడతాను మీకు నేను. ఇది రివర్ ఫ్రంట్కి మళ్ళీ మధ్యలో ఇక్కడ పార్కులు కట్టడానికి అంతే స్పేస్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. అంటే వాటర్ మధ్యలో ఉంటుంది. బట్ ఈ విధంగా వెళ్ళాలి. మనకి ఇక్కడ రోడ్డు మట్టిలోకి వెళ్ళాలా, బండి వెళ్తుందా వెళ్ళదా తెలియదు. ట్రై చేద్దాం. సో ఐ విల్ ట్రై. స్కిడ్ అయితే మాత్రం కదా నాకు స్కిడ్ అవుతుంది. ఓకే, సో కిందకి వచ్చేసాము. చూసారు కదా, ఈ సగం ఇటు సైడ్ ఏమో అంటే ప్లేస్ క్రియేట్ చేస్తారు. ఇటంతా వాటర్ మధ్యలో ఇన్సైడ్ అంతా కూడా వాటర్ ఉంటుంది. బట్ ఈ మధ్యలో వెళ్ళే రోడ్ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మొత్తం వాటర్ నిండి ఉంటుంది కనుక. సో అవతల సైడ్ ఇంకా వాల్ అనేది పూర్తిగా కంప్లీట్ కాలేదు. ఇక్కడైతే వాటర్కి అడ్డుగా అంటే ఈ రోడ్ కొడుకపోకుండా ఉండడానికి మధ్యలో పైపులు వేసి వాటర్ వేశారు. ప్రజెంట్ ఇది నేను వెళ్ళేది దారింది వరంగల్ నుండి, అంటే వరంగల్ రోడ్ నుంచి వెళ్ళి కరీంనగర్ వెళ్ళే రోడ్. అంటే మానకొండ సదాశివపల్లి నుంచి వెళ్ళి కరీంనగర్ కమాన్ రోడ్ టువర్డ్స్ ఫ్రమ్ కేబుల్ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాను ఈ రోడ్ అనమాట. సో ఇంకెవరైతే లైక్ చేయలేదో ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్, మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. సో మనకు కరీంనగర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం డెవలప్మెంట్ మనం చేసుకున్నాము. సో అందరికీ తెలుస్తుంది. మాకైతే 2023 ఓపెనింగ్ అని కూడా చెప్పారు. మీరు రావచ్చు, ఇక్కడ కూడా మీరు కూడా మంచిగా చిచ్చిలు కావచ్చు. ఇక్కడ వరకు చూసాక రివర్ ఫ్రంట్ గోడ ఇటు సైడ్ కడుతున్నారు ఇక్కడ. సో ఫైనల్గా వచ్చేసి మనకి కమాన్ నుంచి వచ్చే రోడ్డుకి కనెక్టివిటీ అవుతున్నాము.
ఇక్కడ వర్క్ వచ్చేసి మీకు ఇంకో వీడియోలో కూడా ఉంది. సో ప్రజెంట్ డీటెయిల్ కూడా చూడండి. కనెక్టివిటీ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇది అన్నమాట. ఇక్కడ కనెక్ట్ చేస్తే మనకి 2023 జనవరి 1 రోజు అవుట్పుట్ అంటే బ్రిడ్జ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్గా వచ్చింది. సో కొంచెం లారీ వస్తుంది. లారీ కన్నా మనమే ముందే వెళ్ళాలి, ఎందుకంటే దుప్పు అంతా నాలుగు పడుతుంది, డస్ట్ అయిపోతుంది. సో ప్రజెంట్ అలా కాకుండా నేను ఇలా వెళ్ళాలి. ఇక్కడ వర్క్ వచ్చేసి కంప్లీట్ ఇది కనెక్టివిటీ చేస్తే అయిపోతుంది అనమాట బ్రిడ్జ్ వర్క్. అటు అయితే అంతా అయిపోయింది చూసారు. సో ఇటు కనెక్ట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ లారీ దిగబడింది ముందట, ఇంత వీడియో కూడా చూపెట్టాను, అది ఇంకా దిగలేదు. సో అవతల పక్క నుంచి అందరూ వెళ్తున్నారు. సో ఈ రోడ్ బైపాస్ వరకు కనెక్ట్ అవుతుంది చూడండి మీరు. బైపాస్ కనెక్టివిటీ ఇక్కడేమో బ్రిడ్జ్కి సంబంధించిన అన్ని ఫిక్సింగ్ చేస్తున్నారండి. సో మనకి లారీ అడ్డం ఉంది, మళ్ళీ వెళ్తాడో వెళ్ళాడో కొంచెం సైడ్ ఇస్తే మనం పోతాం కానీ ఇంట్రెస్ట్ పడదు. ఫ్రెండ్స్ వచ్చేసాము మనకి వచ్చే బైపాస్ రోడ్, సదాశివపల్లె టు బైపాస్ రోడ్ అండ్ ఇట్లే టువర్డ్స్ కమాన్ రోడ్ అనమాట. మీకు వచ్చేసి నేను వెంకటసాయి థియేటర్ వరకు చూపెడతాను. సో రైట్ సైడ్ వెళ్తే రామగుండం, స్ట్రైట్కి వెళ్తే గోదావరికని, మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే హైదరాబాద్ అటి, ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే మనకి కమాన్ రోడ్. దారి ఏదైతే ఉందో ఇది కమాన్ రోడ్ అనమాట. ఏంది ఆరోగ్య పాలక. ఇక్కడ రోడ్ వైండింగ్ చేశారు చూసారా, ఇదంతా కట్ చేశారు అక్కడ వరకు. కేబుల్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి వచ్చాము, వెనక నుంచి కేబుల్ బ్రిడ్జ్ టు మనకి కమాన్ రోడ్ వెళ్తున్నాము. మొత్తం డస్ట్ అంతా మీద పడుతుంది, ఈ లారీ అంతా నేర్చుకుని డస్ట్ చెప్తే వెళ్తుంది. ఇక్కడ వర్క్ కంప్లీట్ కాలేదు, ఇంకా ఉన్న కెమెరా కూడా డస్ట్ అవుతుంది మొత్తం. ప్రజెంట్ అయితే సదాశివపల్లె టు కమాన్ రోడ్, కరీంనగర్ రోడ్ ఇదండి చూసుకోవచ్చు. సో ఇక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనకు మధ్యలో స్ట్రీట్ లైటింగ్ అవి వేసేస్తే రోడ్ కంప్లీట్ అయిపోతాయి. ఇలా డాంబర్ రోడ్ పడింది కనుక ఆల్మోస్ట్ ప్రజెంట్ అందరూ జర్నీ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడికే ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనకు సదాశివపల్లె టు కమాన్ రోడ్ అనమాట, వరంగల్ రోడ్ టు కమాన్ రోడ్ వయా కేబుల్ బ్రిడ్జ్. బాయ్ బాయ్, టాటా, బాయ్ బాయ్. సో కరెక్ట్గా ఇప్పుడు వచ్చేసి టైము అయితే 1:30 అవుతుందా 2:30 అవుతుందా? టైం 2:30 అవుతుంది టైము. ఇది మనకి లొకేషన్ చూడొచ్చు కదా. ప్రస్తుతానికి నది దగ్గర ఇవి దీపాలు ఇవన్నీ అమ్ముతారు. లొకేషన్ గోదావరి నది లోతుగా ఉన్నది, వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి చూడొచ్చు. ప్రజెంట్ వాటర్ ఇలా ఉంది. సో వాటర్ ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు అనమాట కంప్లీట్లీ. అంటే నదిలో దాదాపు నాకు తెలిసి కాళ్ళ మోకాళ్ళ లోతు కంటే ఈ నడుము లోతు వరకే నీళ్ళు వస్తాయి. సో జున్నుకు దెబ్బ తాకించుకున్నావా నువ్వు? దిగాము.